అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన వంటకం. చూసారు కదండి, పరోటా విత్ చికెన్ కర్రీ. యమ్ యమ్. నాకు తెలిసి అందరికీ నచ్చుతుంది కదండి ఈ కాంబినేషన్, పరోటా అండ్ చికెన్ కర్రీ. సో పరోటా అయితే రెడీమేడ్దే అండి. చికెన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా నేనైతే చికెన్ కర్రీ చేసుకుంటున్నా అండి. ఫస్ట్ దానికోసం అయితే చికెన్ ఒక 3/4 kg ఉంటుందండి దగ్గర బాగా నీట్గా పసుపు ఉప్పేసి వాష్ చేసి పెట్టేసుకున్నా. అండ్ దానికోసం అని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఇంచు పైన కొంచెం అల్లం, అండ్ అలాగే బాగా మెత్తగా అవ్వడానికి ఆనియన్ కొంచెం వేసా. అండ్ ఆనియన్ ఆల్రెడీ కొంచెం వేసినా కాబట్టి ఇక్కడ కొంచెంగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 1-2, మళ్ళీ మిరప్పొడి వేసాం కాబట్టి, అండ్ 4 పుదీనా ఆకులు వేసుకున్నా అండి. మరీ ఎక్కువ వేసినా ఎక్కువ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. అండ్ అలాగే కరివేపాకు కొంచెం, ఒక పెద్ద సైజ్ టొమాటో, లాస్ట్లో వేయడానికి కొంచెం కొత్తిమీర, అన్నీ రెడీ చేసేసుకున్నా అండి. జస్ట్ క్విక్గా అయిపోతుంది చికెన్ కర్రీ కూడా. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడి చేసుకుంటున్నా అండి. స్టవ్ అంటించి అండ్ అలాగే ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ చికెన్ కర్రీకి కొంచెం ఎక్కువే పడుతుంది. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక కొంచెం మసాలా దినుసులు వేసుకుందాం. నూనె అయితే వేడైపోయిందండి. నేనైతే ఇప్పుడు జస్ట్ షాజీరా అండ్ చిన్న ఒక ఫ్లవర్ వేసుకుంటున్నా. అండ్ అలాగే 2 లవంగాలు, కొంచెం చిన్న చెక్క ముక్క లాస్ట్లో దంచి వేసుకుంటా అండి. అది ఫ్లేవర్ బాగా యాడ్ అవుతుంది అందుకని చెప్పి. ఇప్పుడైతే జస్ట్ షాజీరా కొంచెం, ఫ్లవర్ ఒకటి వేసుకుంటున్నా. కొంచెం అది వేగాక ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటా అండి. బాగా వేయించుకుందాం దీన్ని. ఈ ఆనియన్ వేగేలోపు బాగా మిక్సీ పట్టేసుకుంటా మసాలా. ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించాను కదండి, దానికోసం. ఆనియన్స్ బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. కొంచెమే చేశారండి దీనికి సరిపోయేటట్టు, సో మొత్తం వేసేసుకుంటున్నా నేను. బాగా లో ఫ్లేమ్లోనే వేయించుకుందామండి, లేకపోతే అడుగంటిపోతుంది. జార్లో కొంచెం అలా వాటర్ వేసి తిప్పుకొని పోసుకుంటే వేస్ట్ కాకుండా ఉంటుంది. అయినంత సరిపోతుంది. ఓకే, దీన్ని బాగా వేయించుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇది అలా ఫ్రై అయ్యేటప్పుడే ఈ 4 పుదీనా ఆకులు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుంటే జస్ట్ ఈ ఆయిల్లో బాగా వేగి ఫ్లేవర్ పడుతుంది. ఆల్మోస్ట్ వేగిపోయిందండి, పచ్చివాసన కూడా వెళ్ళిపోయింది. ఆయిల్ కూడా పైకి వెళ్తుంది చూసారా. జస్ట్ ఒక 30 సెకండ్లు అట్లా వేయించుకొని ఇంకా టొమాటో వేసుకోవడమే. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిందండి, ఆయిల్ కూడా బాగా పైకి తేలుతుంది. ఇప్పుడు నేను కొంచెం టొమాటో వేసుకుంటాను. కొంతమంది ఎక్కువ టొమాటో ఇష్టపడరండి, అలాంటప్పుడు మీరు కొంచెం తగ్గించేసుకోవచ్చు. మాకు టొమాటో వేస్తే నచ్చుతుంది కాబట్టి కొంచెం పెద్ద సైజుదే తీసుకున్నా. సో దీన్ని అలా బాగా కొంచెం సేపు కలిపేసి బాగా మగ్గనిద్దాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే త్వరగా మగ్గడానికి. కొంచెం బాగా కలిపేసి మూత పెట్టి మగ్గనిస్తే సరిపోతుందండి, త్వరగా మగ్గిపోతుంది.
టొమాటో బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడైతే చికెన్ వేసేసుకుందాం. ఈ ఆయిల్ వాటర్ పడకుండా కొంచెం జాగ్రత్తగా వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకుందామండి. దీన్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఈ మసాలా ఉంది కదా, మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా కొంచెం ఫ్రై చేసుకుందాం, గ్యాప్ ఇచ్చి. చికెన్ కొంచెం ఫ్రై అయ్యి వాటర్ కూడా వచ్చిందండి దీంట్లో నుంచి. ఈ టైంలో నేను కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకొని ఇంకా బాగా ఉడికించుకుంటాను. ఉప్పు కొంచెమే వేసుకుంటున్నా, మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకోవచ్చు కదా అని. అండ్ పసుపు కొంచెం. బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం. మూత పెట్టుకున్నాక కూడా మధ్య మధ్యలో తీసి కలుపుతుండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. చికెన్ బాగా ఉడుకుతుందండి. ఓకే, 50% ఉడికిపోయింది. నేనైతే ఈ టైంలో పొడులు వేసేసుకుంటా, కారం, ధనియాల పొడి అన్నీ. కావాల్సినంత కారం నేను కొంచెమే వేస్తున్నా అండి, లాస్ట్లో కొంచెంగా పెప్పర్ వేసుకుంటా. అండ్ అలాగే కొంచెం ధనియాల పొడి వేస్తున్నా. ధనియాల పొడి 2 స్పూన్లు దాకా పడుతుందండి, 1/4 కేజీ కూర కదా. పొడి తక్కువ అయితే పులుసు పల్సగా అయిపోతుంది. బాగా దీన్ని వేయించుకుందాం, మొత్తం కలుపుకుందాం. అండ్ ఈ టైంలోనే నేను స్టార్టింగ్లో లవంగం, దాల్చిన చెక్క చూపించాను కదండి, దంచిపెట్టుకున్నా, వేసేసుకుంటున్నా ఇప్పుడే. ఇది కూడా బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా ఉడకనివ్వడమే అండి, కాసేపు ఉడకనిస్తున్నా. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. అదైతే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఈ టైంలో ఉప్పు, కారం అన్నీ చూసుకొని మీకు ఎక్స్ట్రా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కారం అయితే సరిపోయిందండి, కొంచెం ఉప్పు పడుతుంది, వేసుకుంటున్నాం. బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటానండి.
దీన్ని బాగా కాసేపు ఉడకనిద్దాం. అయిపోయిందండి చికెన్ కర్రీ, బాగా ఉడికిపోయినాయి ముక్కలు కూడా. ఇంకా జస్ట్ కొత్తిమీర పైన చల్లుకొని ఓ 2 నిమిషాలు అట్లా ఉడికించి దింపేసుకోవడమే అండి. ఇది నా స్టైల్ కోడి కూర అండి. ఇది చికెన్ ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, చపాతీ, పూరి, రాగి ముద్దలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. అలాగే రైస్లోకి, వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి మరిన్ని వంటకాల కోసం సబ్స్క్రైబ్ టు మన వంటకం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.